Hi student, today class is create table in MS PowerPoint. సార్ టేబుల్ ఏ విధంగా ఎంఎస్ పవర్ పాయింట్లో డిజైన్ చేయాలి. మీరు ఆల్రెడీ టేబుల్ అనేది వర్డ్లో డిజైన్ చేసి ఉంటారు, నెక్స్ట్ వచ్చి ఎక్సెల్ కూడా డిజైన్ చేసి ఉంటారు. ఈ పవర్ పాయింట్ టేబుల్ వచ్చి సేమ్ యాజ్ ఏ వర్డ్లో మీరు అయితే టేబుల్ ఎలా టైం టేబుల్ డిజైన్ చేస్తారో అలానే దీంట్లో కూడా డిజైన్ చేసాం. బట్ సమ్ ఫీచర్స్ ఈజ్ దేర్. ఆ ఫీచర్స్ అంతే చెప్తాను. ఎక్సెల్ సింపుల్గా మీరు డేటా టైప్ చేస్తే కాలమ్స్ యాడ్ ఇచ్చేస్తే అది టేబుల్ మొత్తం డిజైన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఎంఎస్ పవర్ పాయింట్లో టేబుల్ ఏ విధంగా డిజైన్ చేస్తే ఎన్ని విధంగా హౌ మెనీ టైప్స్ డిజైన్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడమ్మా. ఇందుకు వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ టేబుల్ ఇన్ పవర్ పాయింట్. ఇంత మోస్ట్లీ ఇది ఎందుకు యూస్ చేస్తారంటే డేటాని గ్రాఫిక్స్కి ఇంప్లిమెంట్ చేసి యూజ్ చేసేదానికి ఈ టేబుల్ అనేది ఇట్ కెన్ డిజైన్ యాజ్ ఏ పవర్ పాయింట్. ఒకసారి చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక చూడండి, దిస్ ఇస్ ఒక ఇమేజ్ మా, ఈ పవర్ పాయింట్ స్లైడ్ మా. ఇది చూడండి, ఈ పవర్ పాయింట్ స్లైడ్స్లో ఇలా టేబుల్ అనేది డిజైన్ చేసిన చూడండి. సో ఇలా ఇదే డిజైనింగ్ నీకు వర్డ్లో కావాలంటే రాదు, ఎక్సెల్ అకౌంట్ రాదు. బట్ పవర్ పాయింట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇమేజ్ ఉంది, ఇమేజ్లో ఒక టేబుల్ కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ ఇమేజ్ అనమాట. ఓకేనా. సో ఇంతకీ టేబుల్ మనం డిజైన్ చేయాలంటే వాట్ ఈస్ ద ఆప్షన్స్. సో మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాము, క్లిక్ ఆన్ ది స్టార్ట్ బటన్, గో టు ది ఎంఎస్ ఆఫీస్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, పవర్ పాయింట్ నుంచి లైక్ ఇలా ఇలా వస్తుంది అనమాట. అవునా మనకి. సో ఇలా వస్తుంది. ఓకేనా. సో ఇంతకీ మనం టేబుల్ డిజైన్ చేయాలంటే మనం ఏ ట్యాబ్కి వెళ్ళాలంటే ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళాలి. ఏ ట్యాబ్కి వెళ్ళాలి, ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళాలమ్మా. సో ద ఫస్ట్ స్టెప్ టేబుల్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ మెథడ్ ఏంటంటే హైలైట్ ది నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఏంటి, మనం ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత ఈ టేబుల్ డిజైన్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ వస్తుందన్నమాట. ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్. ఫస్ట్ ఏం వస్తుందంటే కాలమ్స్ వస్తాయమ్మా. ఒక కాలమ్స్ అంటే నిలువ, రోస్ అంటే అడ్డు అనమాట. దీనికి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఏ ట్యాబ్కి వెళ్ళాలి, గో టు ది ఇన్సర్ట్ ట్యాబ్. సో ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ టేబుల్. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తా అండి. ఇక్కడ చూడండి అంటే ఏంటి, ఇక్కడ 9 rows, ఇక్కడ చూడండి చూసారా 8 rows, 8 columns 5 rows. ఇలా సెలెక్ట్ చేయండి. అక్కడ చూడండి మారుతాను చూడండి. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ వెరిఫై చేయాలమ్మా. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంది 7 columns 6 rows. ఓకే చూడండి ఇట లైక్ ఇదేంది కాలమ్స్ 1 2 3 4 5 6 7 8 కాలమ్స్, రోస్ వచ్చి 1 2 3 4 5 6 ఇలా హైలైట్ చేస్తుంది. దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ది మెథడ్. అలా కాకుండా ఇంకో మెథడ్ చూద్దాము. లిజన్, యూజింగ్ ఆఫ్ పర్టిక్యులర్ స్పెసిఫికేషన్, రోస్ అండ్ కాలమ్ని పర్టికులర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. చూడండి ఇలా ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ ఇలా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఫస్ట్ మెథడ్ అండి, అక్కడ డ్రాగ్ చేసేటప్పుడు మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. అలా కాకుండా మీరు విత్ ఇన్ ఫిగర్ ఇవ్వచ్చు, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ విత్ ఫిగర్గా మీరే ఇంప్లిమెంట్ చేయొచ్చు. దానికి చూడండి ఒకసారి. గో టు ది మళ్ళీ ఇంకొక న్యూ స్లైడ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి ఇన్సర్ట్కి వెళ్ళేసి టేబుల్ కింద తర్వాత ఫస్ట్ మెథడ్ ఏంది, ఇలా డ్రాగ్ చేసే కొద్ది వస్తుందని చెప్పాను కదా. అలా కాకుండా మెన్షనింగ్, చూడండి ఇన్సర్ట్ టేబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్ వస్తుంది అనమాట. మీకు ఎన్ని కాలమ్స్ కావాలి ఎన్ని రోస్ కావాలి చూడండి. నెక్స్ట్ వచ్చి నాకు 10 columns 8 rows అని చెప్పా. ఇప్పుడు చూడండి ఓకే సార్, చూడండి చూసారా 10 columns 8 rows. ఇలా దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ది మెథడ్ అనమాట. అలా కాకుండా నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉందమ్మా. సో డ్రా టేబుల్ యూజింగ్ ఆఫ్ పెన్సిల్. మనమే పెన్సిల్ ఒకటి తీసుకునేసి ఓకేనా డిజైన్ చేయొచ్చు అనమాట. ఎన్ని టేబుల్స్ ఎన్ని అనేది మనమే డిజైన్ చేయొచ్చు అనమాట. అది కూడా ఏ టైప్కి వెళ్ళి ఇన్సర్ట్కి వెళ్ళి టేబుల్కి వెళ్ళాలి. ఇది ఒకసారి చూద్దాం. చూడండి మళ్ళీ హోమ్, న్యూ స్లైడ్, బ్లాంక్, ఇన్సర్ట్ టేబుల్. ఇక్కడ చూసారా లైక్ టేబుల్. సో డ్రా టేబుల్.
సో ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేకలికి పెన్సిల్ సింబల్స్ ఉంచుకోవాలి. చూడండి, చూసారా పెన్సిల్. సో మీకు ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒక బాక్స్ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తాను. సో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యూజింగ్ ఆఫ్ పెన్సిల్ డ్రా టేబుల్ మళ్ళీ ఓన్లీ ఎనేబుల్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సో ఇలా స్టెప్ బై స్టెప్ మీరు పెన్సిల్స్ ఒక టేబుల్ని డ్రా చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ మెథడ్స్. అలా కాకుండా నెక్స్ట్ ఫోర్త్ మోడల్ వచ్చి ఇన్సెట్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్. స్ప్రెడ్ షీట్ ద్వారా కూడా మన టేబుల్ అనేది డిజైన్ చేయొచ్చు. స్ప్రెడ్ షీట్ ద్వారా టేబుల్ అనేది చూడండి ఇలా ఆప్షన్ వస్తుంది చూడండి. సో ఆల్రెడీ మన ఎక్సెల్లో ఏదైనా డాక్యుమెంట్స్ టేబుల్ కానీ డిజైన్ చేస్తుంటే దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దాన్ని కూడా చూస్తాం చూడండి. సో go to the new slides. So insert table చూసారా ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్ ఇలా ఇచ్చారనుకోండి. సో ఆల్రెడీ వర్డ్ది తీసుకోవచ్చు. అలా కాకుండా ఇలా బాక్స్ మొత్తం వస్తుంది అనమాట. ఈ బాక్స్లో మీకు కావాల్సిన రిక్వైర్డ్ డేటా ఏది ఉందో అది మీరు టైప్ చేసుకొని దాన్ని మ్యాక్సిమైజ్ కానీ మినిమైజ్ కానీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో డేటా అనేది ఇంపోర్ట్ అవుతుందమ్మా. కొంచెం చూస్తాం. ఎస్ చూసారా ఎస్ ఇలా వస్తుందమ్మా. సో ఎక్సెల్ అనేది కూడా మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎన్ని మెథడ్స్ చూసాము. First one is highlighting number rows and columns. Next, specify the particular columns and row. Next, third one is draw a table using a pencil. Fourth one is import the spreadsheets. This is the creation of models ma. So in this of table kuda next one is a modifying format table. మీరు డిజైన్ చేసిన టేబుల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ ఫార్మాట్స్ ఇవ్వచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ ఫార్మాట్స్ అంటే లైక్ చూడండి లైక్ అవేమా ఇక్కడ టేబుల్ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్, టేబుల్ స్టైల్, ఓడార్స్, డ్రా బార్డర్స్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవ్వచ్చు. సో మీరు వన్స్ టేబుల్ క్లిక్ చేస్తేనే సో మీకు ఇక్కడ ఆ డిజైన్ అనే ట్యాబు యాక్టివేట్ అవుతుంది. డిజైన్ అండ్ ట్యాబ్లో యాక్టివేట్ అవుతుంది. ఆ డిజైన్ అండ్ ట్యాబ్లో ఇవి చాలా ఉన్నాయి మా ఆప్షన్స్. టేబుల్ స్టైల్ ఆప్షన్స్, టేబుల్ స్టైల్స్, వర్డ్ స్టైల్స్, డ్రా బార్డర్స్. చూడండి మనం ప్రాక్టికల్ చూద్దాం ఒకసారి. సో చూడండి ఫస్ట్ స్లైడ్కి వెళ్ళాను. సో ఇప్పుడు ఇక్కడ డిజైన్ ట్యాబ్ ఏమైనా చూపించిందా లేదు చూడండి. అదే ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను చూసారా డిజైన్ ట్యాబ్ చూపించింది. అదే ఇప్పుడు లేదని అనుకో డిజైన్ ట్యాబ్ చూపించాం. సో టేబుల్ మీద క్లిక్ చేసిన డిజైన్ ట్యాబ్ వచ్చింది. ఈ డిజైన్ ట్యాబ్లో ఆప్షన్స్ చూడమా లైక్ టేబుల్ స్టైల్ ఆప్షన్స్, టేబుల్ స్టైల్స్, వర్డ్ స్టైల్స్, డ్రా బార్స్ ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ టేబుల్ స్టైల్స్ అంటే మీరు ఇక్కడ హెడర్, రో, కాలమ్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చుమా. లైక్ మీరు ప్రాక్టీస్ చేసి పోతుంది. అలాగే టేబుల్ స్టైల్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్ ఫార్మాట్స్ ఉంది లైక్ యూజింగ్ ఆఫ్ కలర్స్. చూడండి దిస్ వన్ టైప్ ఆఫ్ స్టైల్, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ స్టైల్. సో ఇవి ఏంది టేబుల్ స్టైల్స్ అనమాట. అలానే వర్డ్ స్టైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఇక్కడ వర్డ్ టైప్ చేశారు, మార్క్ అని టైప్ చేశారు అనుకోండి. లైక్ ఇక్కడ తెలుగు ఎనేబుల్ అయ్యింది. అది చూడండి ఇక్కడ నేను టైప్ చేస్తాను, మార్క్ అని టైప్ చేస్తాను. చూడండి దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ ఇవ్వచ్చుమా. ఆల్రెడీ డిజైన్ ట్యాబ్లో సో ఓడాట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్, కలర్ మార్చడం కానీ లైక్ రెడ్ కలర్ ఇవ్వడం కానీ సో ఇవన్నీ వస్తుంది. వర్డ్ స్టైల్స్ వస్తుంది. సో ఇక్కడే ఉంది డ్రా బార్డర్స్. లైక్ ఇక్కడ చూసినారా ఈ పెన్ కలర్ ఏం కలర్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెడ్ ఉండాలి, ఎల్లో అనుకోండి. సో ఎలా
సో చూడండి ఇప్పుడు డిజైన్ చేస్తాను కంట్రోల్ పెట్టుకుని చూడండి ఎలా వస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని డిజైన్ చేసిందని ఎరేజ్ చేయాలనుకోండి, సింపుల్ ఇక్కడ రబ్బర్ సింబల్ మాత్రం ఉంటుంది, సింపుల్గా అడిగి క్లిక్ చేయండి. సో అది డిలీట్ అయిపోతుంది కావాలని చూడండి, చూస్తున్నా డిలీట్ అవుతా ఉంది. సో దిస్ ఈస్ ది డ్రా బార్డర్స్. ఇప్పుడు చూడండి డిజైన్ ట్యాబ్లో ఏమున్నాయి, టేబుల్ స్టైల్ ఆప్షన్స్, టేబుల్ స్టైల్స్, వర్డ్ స్టైల్స్, డ్రా బార్డర్స్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందా. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ ఫార్మాట్స్ అనమాట. అలా కాకుండా లాస్ట్ వన్ ఈజ్ సో ఈ లేఅవుట్ డిజైన్ కాకుండా ఇంకొకటి లైక్ లేఅవుట్ ట్యాబ్ ఉందమ్మా. ఈ లేఅవుట్ ట్యాబ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయమ్మా, లైక్ టేబుల్, రోస్ అండ్ కాలమ్స్, మెజ్, సెల్ సైజు, అలైన్మెంట్, టేబుల్ షీట్, అరేంజ్, ఇవన్నీ లేఅవుట్లో వస్తాయన్నమాట. సో దీన్ని కూడా ఒక ప్రాక్టికల్స్ చూద్దాం. సో ఒకసారి చూడండి. సో టేబుల్ మీద క్లిక్ చేస్తాను. ఒక చూడండి. సో లేఅవుట్ క్లిక్ చేయండి. సో ఈ లేఅవుట్లోనే చూడండి ఇక్కడ చూసారా, టేబుల్, రోస్ అండ్ కాలమ్స్, మెజ్, సెల్ సైజు, అలైన్మెంట్, టేబుల్, ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైనా మీరు పెంచాలనుకోండి ఇక్కడ, సో ఇక్కడ ఎస్కేప్ చేయండి ఎందుకంటే, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి చూసారా ఇంక్రీజ్ అవుతుంది, అంతే అండి. ఆ సైజ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఒక రోని పైన ఇన్సర్ట్ చేయాలనుకున్నారు చూసారా, లెఫ్ట్ చూసారా. సో ఇలా ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ది రోస్ అండ్ కాలమ్స్. మెజ్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు ఉన్నాయి, లైక్ ఈ మూడు చేసి సో మెజ్ అంటే అండి 3 కాలమ్స్ అనేది ఒక రోగా ఇంప్లిమెంట్ అయింది. దిస్ ఈస్ ద బెజ్. సేల్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ డైరెక్షన్, ఆల్రెడీ మార్కింగ్ ఎలా ఉంది, సో మీరు దీన్ని టెక్స్ట్ డైరెక్షన్ మార్చాలనుకున్నారు అనుకోండి, సో ఇలా మారుతుంది. సో అలానే అలైన్మెంటు, మిడిల్, రైట్, ఇవన్నీ వస్తాయన్నమాట. అలానే ఈ హైట్. సో ఇవన్నీ లేఅవుట్ డిజైన్లో ఉన్న ఆప్షన్స్, ఓకేనా. సో దిస్ ఈస్ ది క్రియేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ మా. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు దీనికి ఈజీగా అర్థమవుతుంది.